గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ ప్లస్ ఇంట్రాడే అంటే 06/12/2021 అనాలిసిస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ అయితే చెక్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో ఒక గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. సో దీన్ని మనం బై చేసేదానికి చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బై చేసేదానికి చూడకూడదు. ఇదొక రేంజ్ బౌండ్ మార్కెట్ అనుకోవాలి మనం. ఫస్ట్ కాన్సెప్ట్ ఇదొక రేంజ్ బౌండ్ మార్కెట్. సెకండ్ కాన్సెప్ట్ ఇదొక డోజీ. సో బాడీ కూడా కొద్దిగా కూడా అప్ సైడ్ డౌన్ సైడ్ విక్ ఎక్కువ ఉంది కాబట్టి దీని ఒక డోజీగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం వీక్లీ అనాలిసిస్ చేస్తాం కాబట్టి వీక్లీ అనాలిసిస్ అయితే చేద్దాం. ఈరోజు వీక్లీ క్యాండిల్ మీద ప్రెషర్ పెట్టినారంటే సో హై లెవెల్ వచ్చి 17,489.80, లో లెవెల్ 16,782.40. ఇది ఒక రేంజ్ కింద తీసుకుందాం. మార్కెట్ కానీ రేపు నుంచి ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ అవ్వచ్చు అనుకున్నాం. సో మనం ఇప్పుడు ఏమని ప్రెడిక్ట్ చేసుకుంటామంటే మనం అనుకున్న సపోర్ట్ లెవెల్, సో ఈ లోయర్ లెవెల్కి వస్తే బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది అనుకోవాలి, లేదు హయ్యర్ లెవెల్కి వస్తే సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది అనుకోవాలి. కానీ ఏదన్నా ఒక రోజు మాత్రం డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే సెల్లింగ్ కన్ఫర్మేషన్ చేసినట్టు, అప్ సైడ్ బ్రేక్ ఇస్తే పైకి వెళ్ళేదానికి కన్ఫర్మేషన్ అంటే పెరిగేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నట్టు. ఓకే, దీన్ని బట్టి మనం వీక్లీ అనాలిసిస్ అయితే సింపుల్ టార్గెట్స్ అయితే డిసైడ్ చేసుకున్నాం. డోజీస్ మార్కెట్లు ఎప్పుడు కానీ డోజీస్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. సో 10లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం తీసుకుంటే 9 డోజీస్ అయితే ఖచ్చితంగా టార్గెట్స్ అయితే హిట్ అవుతాయి. ఒక డోజీ ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వచ్చు, అంటే ఖచ్చితంగా చెప్పలేము మ్యాండేటరీగా. సో మనం అనుకున్న ప్రెడిక్షన్ ప్రకారం ఒక్కొక్కసారి కూడా నెగిటివ్ అవ్వచ్చు, ఖచ్చితంగా కరెక్ట్గా రావాలనే ఉద్దేశం అయితే లేదు. సో ఇప్పుడు మనం టార్గెట్స్ బేసిక్ తీసుకుందాం. 17,500 to 16,800 అప్రాక్సిమేట్గా సబ్జెక్ట్ టు ది కరెక్షన్ 20 to 30 పాయింట్స్ బేస్. ఇప్పుడు మనం 17,500 to 16,800 అప్రాక్సిమేట్గా ఒక 700 పాయింట్స్ అయితే ఉంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ టార్గెట్ 16,000 దాకా అయితే తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి మన ప్రెడిక్షన్ ఏ విధంగా చేసుకుంటామంటే డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే 17,800 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చి వన్ డే క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ టార్గెట్ మనం 16,000 కింద తీసుకుందాం. ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ క్లోజింగ్ ఇస్తే వన్ సైడ్ అంటే 17,500 టు ప్లస్ 700 పాయింట్స్ యాడ్ చేసుకుంటే 18,200 లెవెల్, 18,200 లెవెల్ దాకా అయితే మన టార్గెట్ అయితే తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా ఇక్కడ దాకా వస్తుంది. సో ఇది మార్కెట్ హైయర్ అక్కడి నుంచి పడింది కాబట్టి దీన్నే మనం టార్గెట్ బేస్డ్గా తీసుకున్నాం. డోజెస్ మ్యాక్సిమం వీక్లీలో తీసుకుంటున్నాం కాబట్టి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి, అంటే మొమెంటం స్లోగా ఉన్నా కూడా ఫాస్ట్గా వస్తే ఆప్షన్ బయర్స్ ప్రాఫిట్స్ ఉంటాయి, స్లో మొమెంటం ఉంటే ఆప్షన్ సెల్లర్స్ ప్రాఫిట్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా అయితే ప్రిడిక్ట్ చేసుకున్నాం. సో ఇది వీక్లీ. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది కూడా ఒక స్ట్రాంగ్ డోజీ అండి. కంపేర్ విత్ నిఫ్టీ ఇది ఒక స్ట్రాంగ్ జోన్ కింద కూడా ఉంది, అంటే స్ట్రాంగ్ డోజీ కింద కూడా ఉంది. దీన్ని బట్టి మనం ఏం చేసుకుంటామంటే దీని మీద కూడా కర్సర్ పెట్టినప్పుడు 36,844 అప్రాక్సిమేట్గా 850, లో లెవెల్ వచ్చి 320 అప్రాక్సిమేట్గా ఒక 15 పాయింట్స్ టార్గెట్ అయితే ఉంది. 15 పాయింట్స్ టార్గెట్ అయితే ఉంది. సో దీన్ని మనం హయ్యర్ లెవెల్లో బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, 36,800 బ్రేక్ చేస్తే మార్కెట్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ డే క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తే మనకు అప్రాక్సిమేట్గా ఒక 15 పాయింట్స్ అంటే 38,300 లెవెల్ దాకా అయితే ఉంది. ఓకే, 38,300 సంథింగ్ ఈ లెవెల్ దాకా అయితే మార్కెట్ అయితే ఉంది. ఇది మనకు వీక్లీ టార్గెట్. సో ఇది మనకు వీక్లీ టార్గెట్. లోయర్ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి ఒక డే క్లోజ్ అయింది అనుకోండి, మనకు ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ అయింది. అది అప్రాక్సిమేట్గా ఒక 34,000 ఆర్ 33,900 అప్రాక్సిమేట్గా 34,000 రౌండ్ ఫిగర్ వాల్యూ అయితే తీసుకున్నాం. అప్ సైడ్ మనకు 1,500, డౌన్ సైడ్ మనకు ఒక 1,300 పాయింట్స్ తీసుకున్నాం. కరెక్ట్గా రావాలని కూడా లేదు కాబట్టి మనం 200 పాయింట్స్ అయితే లెస్ చేసే టార్గెట్ అయితే తీసుకున్నాం. ఇది వీక్లీ టార్గెట్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి కంప్లీట్ డోజ్ అండి. ఇది కూడా రేంజ్ బౌండ్ అయ్యే మార్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆప్షన్ సెల్లింగ్ చేసేదాన్ని హయ్యర్ లెవెల్కి వచ్చినప్పుడు కాల్ సెల్ చేయడం, లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు పుట్ సెల్ చేయడం. ఇన్ కేస్ మార్కెట్ కానీ వన్ డే కానీ
హయ్యర్ లో లెవెల్ డౌన్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, పుట్ ఆప్షన్స్ సెల్లింగ్ చేసిన వాళ్ళు, పుట్ సెల్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వండి. అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, కాల్ సెల్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచి పెరుగుతుందని మన ప్రిడిక్షన్ కాబట్టి. సో ఆప్షన్ బయింగ్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువనే, కానీ టార్గెట్ రీచ్ అయినా కూడా మనకు కంపేర్ విత్ ఆప్షన్ సెల్లర్ కంటే ఆప్షన్ బై కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గచ్చు. సో ఒకే మొమెంటంలో కొట్టేసింది అనుకోండి, అంటే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత 1500 పాయింట్స్ ఒకే 2 డేస్లో కొట్టేసింది అనుకోండి, ఆప్షన్ బయ్యర్ బెనిఫిట్, ఆప్షన్ సెల్లర్స్ కూడా ప్రాఫిట్ వస్తుంది, కానీ లిమిట్స్లో ఉంటుంది. మార్కెట్ స్లోగా పెరిగింది అనుకోండి, మనం అనుకున్న నెక్స్ట్ వీకే టార్గెట్ అనుకోని 2 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత ఆ మార్కెట్ వచ్చింది అనుకోండి, ఆప్షన్ సెల్లర్స్ ప్రాఫిట్, ఆప్షన్ బయర్స్ పెద్ద ప్రాఫిట్ ఉండకపోవచ్చు. సో దీని బేస్ ప్రకారం ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇంట్రాడే కోసం బ్యాంక్ నిఫ్టీ ఇది లెవెల్స్ ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కదండి. 36,850 లెవెల్ 2 సార్లు రిజెక్షన్ అయింది. థర్డ్ టైం కానీ బ్రేక్అవుట్ ఇస్తే చూడండి, థర్డ్ టైం కానీ ఆ లెవెల్లో బ్రేక్అవుట్ ఇస్తే మనకు అప్ సైడ్ మొమెంటం వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, ఈ లెవెల్ నుంచే ప్రైస్ రిజెక్ట్ అవుతాను కదా. నెక్స్ట్ లెవెల్ మనం టార్గెట్ 36,840 లాగా అయితే అక్కడ దాకా అయితే మనం బ్రేక్అవుట్ ఇచ్చి 15 మినిట్స్ క్యాండిల్ ఆ 30 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజింగ్ ఇస్తే మాత్రం ఆ బయింగ్ అయితే చేయండి. సో ఇంకొక చిన్న కన్ఫర్మేషన్ కావాలంటే ఈ ట్రెండ్ లైన్ కొద్దిగా హడల్ ఉందండి. ఇది డే ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి కూడా అప్ సైడ్కి వెళ్తే మాత్రం మనం అనుకున్న టార్గెట్ 38,300 లెవెల్కి అయితే ఉంది. సో ఇది మార్కెట్ ఎక్కడ ఓపెనింగ్ ఇస్తుంది, ఎక్కడ క్లోజింగ్ ఇస్తున్నది చిన్న ఇంపార్టెంట్. సో దీన్ని మనం సపోర్ట్ కింద, ఇప్పుడు సపోర్ట్ అండ్ లెవెల్స్ అయితే ఇంట్రాడే కోసం డ్రా చేసుకున్నాం. 35,600 సపోర్ట్ కింద తీసుకుంటాను, ఎందుకంటే ప్రైస్ ఇక్కడికి వచ్చే మార్కెట్ లోలో అయితే క్లోజ్ అవుతుంది, ఇక్కడ అప్ సైడే క్లోజ్ అవుతాను కదా మార్కెట్. దీన్ని 35,600 స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకుందాం. రౌండ్ ఫిగర్ వాల్యూ 36,000 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకుందాం. రెసిస్టెన్స్ వచ్చి 36,500, 36,850 ఈ రేంజ్ దాకా అయితే మనం ప్లాన్ చేద్దాం. నేనైతే రేపు సెల్ సైడే ఉంటుందని ప్రెడిక్ట్ చేసుకుంటున్నాను. బేస్డ్ ఆన్ న్యూస్ ప్రకారం తీసుకున్నా కూడా ఒమిక్రాన్ వైరస్ న్యూస్ కేసెస్ కూడా ఒకటొకటి యాడ్ అవుతుంది మన ఇండియాలో కూడా. ఇంకా దాని కంప్లీట్ న్యూస్ అయితే రాలేదు. సో మనం న్యూస్ బేస్డ్ అయితే చేయం కాబట్టి కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం కాబట్టి మనం టెక్నికల్ సైడే వెళ్దాం. సో 15 మినిట్స్లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. అది ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తే కూడా మార్కెట్ ఈ రేంజ్ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రేంజ్ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రేంజ్ కదా. సో మనకు అప్పుడు టార్గెట్ అప్రాక్సిమేట్గా ఒక 500 పాయింట్స్ టార్గెట్ అయితే రావచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే కోసం. మనకు 36,500 లెవెల్లో ఏదన్నా సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే మాత్రం సెల్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మార్కెట్ 36,000 లెవెల్ని బ్రేక్అవుట్ చేసి డౌన్ సైడ్ ఏదైనా ప్రైస్ యాక్షన్ కనపడితేనే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకుందాం. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చింది కాబట్టి కొద్ది కన్సల్టేషన్లో చూడవచ్చు, కొద్దిగా బౌన్స్ మళ్ళీ రిట్రేస్మెంట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో 36,500 స్ట్రాంగ్ ఇన్స్టెంట్ రెసిస్టెన్స్గా తీసుకున్నాం. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చి 36,850 తీసుకున్నాం. సపోర్ట్ కింద వచ్చితే 36,000ని సపోర్ట్ కింద తీసుకున్నాం. ఎయిదర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద 36,000 తీసుకున్నాయి బేస్డ్ ఆన్ మార్కెట్ ఓపెనింగ్ బట్టి. సో 35,600 లెవెల్ కూడా సెకండ్ సపోర్ట్ కింద అయితే తీసుకున్నాం. ఎందుకంటే మార్కెట్ ఇదే రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ మార్కెట్ ఇదే జోన్లో మూవ్ అవుతుంది కాబట్టి చాలా నేరో రేంజ్కి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రేంజెస్లో బ్రేక్అవుట్ వస్తే కూడా మంచి మూమెంటం వచ్చే ఛాన్సెస్ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉన్నాయి. ఇది బ్యాంక్ నిఫ్టీ. సో నెక్స్ట్ గో టు నిఫ్టీ. నిఫ్టీలోకి వెళ్ళినప్పుడు మనం కూడా దీన్ని కూడా సెల్లింగ్ చేసేదానికి చూద్దాం. ఇది కూడా సెల్లింగ్ చేసేదానికే కంప్లీట్గా అయితే చూద్దాం. ఎందుకంటే 17,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకుందాం. సపోర్ట్ కింద వచ్చి అప్రాక్సిమేట్గా 17,000 లెవెల్ అయితే తీసుకుందాం. సో 15 మినిట్స్ లోయల్ టైం ఫ్రేమ్ మీదకి వెళ్తే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దొరికే అవకాశాలు అయితే చాలా ఎక్కువ. హయ్యర్ టైం ఫ్రేమ్ తీసుకుంటే మనకు సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది. సో దాన్ని బట్టి మనం అప్రాక్సిమేట్గా 17,000 అయితే సపోర్ట్ కింద తీసుకుందామండి. ఎందుకంటే సైకలాజికల్ సపోర్ట్ ప్లస్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం తీసుకున్నా కూడా అక్కడ పుట్ రైటింగ్ ఎక్కువ ఉంది.
కాబట్టి మార్కెట్ అక్కడ హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేసి డెసిషన్ ఎక్కడికి వస్తుందని తీసుకున్నాం. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చి రెసిస్టెన్స్ వచ్చి 17,350 లెవెల్. సో 350 లెవెల్ బ్రేక్, ఈ లెవెల్లో చూడండి, ఈ లెవెల్లోనే మనకు బ్రేక్అవుట్ వచ్చింది. పైకి వెళ్ళినా కూడా మార్కెట్ ఇదే బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి దీని కింద అయితే రెసిస్టెన్స్ కింద అయితే తీసుకున్నాం. సో మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చి 17,500, ఇన్స్టెంట్ రెసిస్టెన్స్ వచ్చి 17,350, సపోర్ట్ కింద వచ్చి 17,000 తీసుకుంటున్నాం. ఇంకో సపోర్ట్ వచ్చి 17,800 ఆర్ 700. సో ఈ చిన్న కన్ఫర్మేషన్ అంటే ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ నియర్ బై క్లోజింగ్ ఇచ్చింది. క్లోజింగ్ ఇస్తే కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక్క 15 మినిట్స్ క్యాండిల్ కానీ ఈ ట్రెండ్ లైన్ క్లోజ్ చేస్తే మనం నెక్స్ట్ టార్గెట్ అప్రాక్సిమేట్గా 17,000 లెవెల్ దాకా చూడొచ్చు. సో ఫస్ట్ టార్గెట్ కింద ఇది కూడా తీసుకోవచ్చు, కానీ మన సైకలాజికల్ సపోర్ట్ వచ్చి 17,000 అక్కడ దాకా అయితే ఎగ్జిట్ అవుదాం. లేదు మార్కెట్ అక్కడక్కడే ఫైట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే మాత్రం మనం తీసుకుని ఎంట్రీని హోల్డ్ చేస్తాం. మార్కెట్ ఈ లెవెల్లో కానీ 17,000 లెవెల్లో కానీ ఏదన్నా స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకొని డబుల్ బాటమ్ కానీ ఒక హ్యామర్ కానీ గ్రీన్ కలర్ హ్యామర్ కానీ వస్తే అప్రాక్సిమేట్గా 5 మినిట్స్లో చూసుకోవద్దాం. ఫేక్ బ్రేకర్స్ రావచ్చు. 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్లో చూసుకోండి. అప్పుడు ఏదైతే స్ట్రాంగ్ హ్యామర్ వస్తే కానీ లేదు మార్కెట్ ఫైట్ చేసి కానీ పైకి వెళ్ళేట్టుకుంటే అక్కడ ఎగ్జిట్ అవుతాం. సో ఇది నా నిఫ్టీ అండి. కానీ నిఫ్టీలో కూడా నేను సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను. సో మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ దొరకాలంటే మాత్రం 17,350 లెవెల్లో దొరికితే ఇంకా మనకు స్ట్రాంగ్ ఆపర్చునిటీ దొరుకుతుంటే మనం కన్సిడర్ అయితే చేసుకుందాం. సో ఇదండి వీక్లీ డేలో అనాలిసిస్. స్టాక్స్ అయితే చూసుకున్నాం రేపటికి, అంటే ఇంట్రాడే స్టాక్స్. ఇది బిఎస్సి అండి. ఇది హైయర్లో మంచి రిజెక్షన్ వస్తుంది కాబట్టి దీని అయితే సెల్లింగ్ చేసేదానికే చూస్తాను. ఇది రెసిస్టెన్స్ సపోర్ట్ అప్రాక్సిమేట్గా మనకు 1600లో ఉంది. మనం అంత ఎక్స్పెక్ట్ చేయము. ఇంట్రాడే కోసం 10 to 20 పాయింట్స్ అయితే చాలు. ఎల్ఎన్టీ, సో ఇది స్ట్రాంగ్ ఇన్వర్టెడ్ హ్యామరు. దీన్ని టార్గెట్ బేస్ కూడా తీసుకోండి. అప్రాక్సిమేట్గా మనకు ఈ లో లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేస్తే ఇది దీని మీద కసర పెట్టారంటే 1844 హై అండి, లో వచ్చి 1796. అట్ ద సేమ్ టైం 1800 లెవెల్ కంటే క్లోజింగ్ డౌన్ ఇచ్చింది, అంటే లో చేసింది. క్లోజింగ్ పైన ఇచ్చినా కూడా లో చేసింది కాబట్టి అప్రాక్సిమేట్గా ఒక 50 పాయింట్స్ మనకు టార్గెట్ వచ్చి ఇది ఎంట్రీ పాయింట్ అనుకుంటే లోని ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మన టార్గెట్ 50 పాయింట్స్ కాబట్టి అప్రాక్సిమేట్గా 44 ఈ లెవెల్ దాకా 1750 లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ ఇంట్రాడే కోసం మనకు హైయర్ లెవెల్ ఏదైనా సెల్లింగ్ ఆపడి దొరికితే మాత్రం సెల్లింగ్ అయితే చేద్దాం. సో కంపేర్ విత్ ఇది కొటాక్ మహేంద్ర బ్యాంక్ అండి. ఇది చూడండి ఒక రేంజ్ బోర్డ్ కొట్టి చేసింది. సో మార్కెట్ ఇక్కడి నుంచి కరెక్షన్ వచ్చి పైకి వెళ్ళి ఇది సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం బ్రేక్అవుట్ వచ్చింది. ఇది మనం ఇప్పుడు కాదు సెకండ్ టైం బ్రేక్అవుట్ కొత్తమైతే వెయిట్ చేయం. థర్డ్ టైం బ్రేక్అవుట్ వస్తే మార్కెట్ ఒక లెవెల్కి వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ని ఇంకా పెరిగే డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే మాత్రం పెరిగే ఛాన్సెస్ లేనట్టు సెల్లింగ్ మార్కెట్ పర్టికులర్ స్టాక్ సెల్లింగ్లోకి వచ్చినట్టు మనం ప్రిడిక్ట్ చేసుకుంటాం. బట్ దీని ఇంట్రాడే కోసం అయితే రేపు సెల్ చేస్తాను. రెసిస్టెన్స్ వచ్చి ఆల్ టైమ్ హైని రెసిస్టెన్స్గా తీసుకుని అట్ ద సేమ్ టైం 1933ని కూడా రెసిస్టెన్స్ కింద తీసుకుంటాను. సపోర్ట్ అప్రాక్సిమేట్గా మనకు 1850 కింద అయితే తీసుకుందాం. సో ఇంట్రాడే కోసం మనకు 10 to 15 పాయింట్స్ దొరికితే చాలు. సో ఇదండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒక 3 స్టాక్స్ అయితే ఇంట్రాడే కోసం డిస్కస్ చేశాను. నేను అనుకున్న లెవెల్స్ ప్రకారమే ఫాలో అవుతాను. సో మనకు ఆపర్చునిటీ దొరకని సిచ్యువేషన్లో మార్కెట్ అయితే అవాయిడ్ చేస్తాను. ఎక్కడ మిస్టేక్ చేస్తాం దాన్ని కరెక్షన్ చేసుకొని నేను మార్కెట్లోకి ఎంట్రీ అవుతాను. అదర్వైజ్ అయితే మార్కెట్ని ఎటువంటిగా టచ్ చేయను. సో ఇది నా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 3 స్టాక్స్ మాత్రం ఇంట్రాడే కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీలో చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం డైలీ ఫ్యామిలీలో కూడా లెవెల్స్ బేస్డ్ చూసుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.